నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ 1997వ సంవత్సరంలో వచ్చిన టైటానిక్ మూవీ ప్రపంచ సినీ ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. పైగా ప్రపంచ సినిమాని ఒక్కటిగా కూడా చేసింది. లియోనార్డ్ డికాప్రియో, కేట్ విన్స్లెట్లు ప్రేమికులుగా కనిపించి స్వచ్ఛమైన ప్రేమకి సజీవ రూపాలుగా నిలిచారు. సినిమా అనేది ఉన్నంతకాలం ఆ ఇద్దరిని మాత్రం ఎవరూ మర్చిపోరు. అలాగే అందులో నటించిన ఇంకొంతమందిని కూడా మర్చిపోరు. అంతలా తమ పాత్రలో నటించారు. తాజాగా ఒక నటుడి విషయం సినీ ప్రియుల్లో విషాదాన్ని నింపుతోంది. బెర్నార్డ్ హిల్ టైటానిక్లో కెప్టెన్ ఎడ్వర్డ్ స్మిత్గా నటించి అశేష ప్రేక్షాభిమానాన్ని పొందాడు. నిన్న అనారోగ్య కారణాల వల్ల తుది శ్వాస విడిచారు. ఆయన వయసు ప్రస్తుతం 79 సంవత్సరాలు. ది చైన్, గాంధీ, రన్నర్స్, ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్, మడగాస్కర్ స్కిన్, ది క్రిమినల్, ట్రూ క్రైమ్, ఫ్రాంక్లిన్ గోల్డెన్ ఇయర్స్, నార్త్ వర్సెస్ సౌత్ ఇలా సుమారు 50 చిత్రాలకి పైనే చేశాడు. 2023లో వచ్చిన ఫర్ ఎవర్ యంగ్ ఆయన చివరి చిత్రం. 1975లో వచ్చిన ఇట్ కుడ్ హ్యాపెన్స్ టు యూ ఆయన మొదటి చిత్రం. పలు టీవీ సీరియల్స్లోనూ నటించి ఎంతో పేరు సంపాదించాడు. ఎక్కువ భాగం వరల్డ్ నంబర్ 1 ఛానల్ బీబీసీలో టెలికాస్ట్ అయ్యింది. పలు ప్రతిష్టాత్మక అవార్డులను కూడా గెలుచుకున్నారు. యూకేలోని మాంచెస్టర్లో 1944లో జన్మించారు. ప్రముఖ అమెరికన్ నటి అయిన మరియానా హిల్ని మ్యారేజ్ చేసుకున్నాడు. వాళ్ళిద్దరికీ ఒక కొడుకు. అతని పేరు గ్రాబియల్. ఇక పలువురు ప్రపంచ సినీ ప్రముఖులు, ప్రేమికులు బెర్నార్డ్ హిల్ మృతి పట్ల తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.